హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విషస్ క్రియేషన్స్. ఈరోజు మనం సింపుల్గా ఇంట్లో ఉన్న కూరగాయలతో సాంబార్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా దీనికోసం ఒక కప్పు కందిపప్పు, పావు కప్పు శనగపప్పు తీసుకొని మంచిగా కడుక్కొని దీంట్లో ఒక 3 నుంచి 4 కప్పుల వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఈలోపు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లోకి చింతపండు వేసుకొని వాటర్ని వేడి చేయాలి. వాటర్ వేడయ్యేలోపు మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులోకి నేను మెంతి కూర, కొంచెం స్ప్రింగ్ ఆనియన్, కొంచెం కొత్తిమీర, ఒక బెల్లం ముక్క, కొంచెం ఎల్లిపాయ జీలకర్ర రెడీ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక ప్యాన్ తీసుకోవాలి. దాంట్లోకి పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరను కూడా వేసుకోవాలి. మెంతి కూర కొంచెం ఫ్రై అయితే చేదు అనే టేస్ట్ ఎక్కువగా రాదు, అందుకని ముందు మెంతి కూర వేస్తాము. తర్వాత ఉల్లిపాయల ఆకులు వేయాలి. తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేయాలి. ఇది కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక్కొక్క కూరగాయలు వేసుకోవాలి. ముందుగా నేను సొరకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. తర్వాత క్యారెట్ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ సొరకాయలు అనేవి ఫ్రై అవ్వాలి, ఆలు అనేవి తొందరగానే ఫ్రై అవుతుంది కాబట్టి తర్వాత వేసుకుంటున్నాను. తర్వాత టమాటో ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ కూరగాయలన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి, ఒక పావు టేబుల్ స్పూన్. తర్వాత వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఈ కూరగాయలన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఇంకా మునక్కాయలు, ఇంకా రాడిష్, ఇంకా దోసకాయలు మన దగ్గర ఏవి ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నా దగ్గర ఇవే ఉన్నాయి, అందుకని నేను వీటితోనే చేసేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా వేడి చేసుకున్న వాటర్, చింతపండు రసం ఉంటుంది కదా, అది వడపోసుకొని ఈ కూరగాయల్లోకి వేసుకోవాలి. ఇందులోకి మెయిన్గా నేను వేసే ఇంగ్రీడియంట్ ఏంటంటే కొంచెం బెల్లం ముక్క యాడ్ చేశాను, ఎల్లిపాయ జీలకర్ర, తర్వాత మొత్తం రసానికి సరిపడా ఉప్పు, తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. ఇందులోకి నేను మెయిన్గా ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడి మాత్రమే వేస్తాను. ఈ సాంబార్ పొడి అనేది ఆప్షనల్ మాత్రమే అండి. ఉడికిన పప్పు ఉంటుంది కదా, అది మెత్తగా చేసుకొని దాన్ని ఈ పప్పులోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చింతపండు రసం, కూరగాయలు అన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సాంబార్ని ఒక 15 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు మంచిగా చిక్కగా అయ్యేంత వరకు మరగబెట్టుకోవాలి. ఇందులోకి మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఈ సాంబార్ ఇడ్లీలోకి కానీ, లేదా దోశలోకి కానీ, లేదా అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది టేస్ట్. మార్నింగ్ చేసిన సాంబార్ నైట్ వరకు కూడా ఒకే టేస్ట్తో ఉండాలి అంటే, స్మెల్ రాకుండా ఉండాలి అంటే సాంబార్లోకి మనము వేడి నీళ్ళు మాత్రమే యాడ్ చేసుకోవాలి. అంటే చింతపండు రసం ఉంటుంది కదా, ఆ రసంతో పాటు వేడి నీళ్ళు అనేవి మనం యాడ్ చేసుకోవాలి. ఒకసారి సాంబార్ ఈ విధంగా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.